సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాల్లో మనం గత వీడియోలో 395 నామం వరకు చెప్పుకున్నాం. ప్రసిద్ధ అనేటువంటిది ప్రకృష్టమైనటువంటి సహసిద్ధమైనటువంటిది, పరాశక్తి అనేటువంటిది. దాని తర్వాత నామం ప్రసిద్ధ పరమేశ్వరి అనేటువంటిది కంటిన్యూషన్ ఉంటుంది. ఆ పరమేశ్వరి ఆ యొక్క అమ్మవారు అని అర్థం అన్నమాట. పరమ ఈశ్వరి అంటే పరమపదానికి అధికారిణి అని కూడా అర్థం పరమేశ్వరి అంటే. అయితే ఇక్కడ మూల ప్రకృతి అవ్యక్త, మూల ప్రకృతి అనేటువంటి నామం ఉంది. ఇందులో ఏమిటి ఆ మూల ప్రకృతి? ఇక్కడ లలితా సహస్రనామాల్లో ప్రతి నామము ప్రకృతి గురించి, ఆ ప్రకృతిలో భగవంతుడు ఎలా ఇమిడి ఉన్నాడు అని చెప్తూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మూల ప్రకృతి ఆది అయిన ప్రకృతి అని అర్థం. మూల ప్రకృతి అంటే ప్రధాన కారణము గలది ఆ శ్రీదేవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక చెట్టు అంత పెద్ద వృక్షంగా కనబడింది. ఉదాహరణ, పెద్ద వృక్షం ఉంది. ఈ వృక్షానికి మూలం ఏమిటి అంటే విత్తనం, అంతే కదండి. ఆ విత్తనం లేకపోతే ఆ వృక్షం లేదు. అలానే విత్తనం పట్టుకుని ఇదెప్పుడు అసలు వృక్షం అవ్వాలనుకుంటే అది మీరు నేలలో నాటితే అది వృక్షం అవుతుంది. అలాగే మన ప్రయత్నం కూడా ప్రారంభంలో చాలా చిన్నగా ఉంటుంది, చిన్నగా ప్రారంభం అవుతుంది. ఆ చిన్న ప్రారంభాన్ని చూసి ఇది ఎక్కడ ఎదుగుతుంది అని అనుకుంటే పూర్తిగా తప్పు. అది బాగా అర్థం చేసుకొని మూల ప్రకృతి అవ్యక్త, తర్వాత అవ్యక్త అంటే గోచరము కానటువంటిది, అగోచరమైనది మూల ప్రకృతి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యక్తము కానటువంటి దాన్ని అవ్యక్తము అంటారు. వ్యక్తపరడం కాని వ్యక్త. ఇక్కడ చూడండి, అవ్యక్త అని వచ్చిన తర్వాత వ్యక్త స్వరూపిణి అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అక్కడ అవ్యక్త అని వచ్చింది, మళ్ళీ ఇక్కడ వ్యక్త స్వరూపిణి వచ్చింది. అంటే వ్యక్త అవ్యక్త స్వరూపిణి, వ్యక్తము అవ్యక్తం అనే రెండు రూపాలు గలది పరాశక్తి. వ్యక్తం అవుతుందంటే అవ్యక్తం అవుతుంది. ఏమిటది అంటే అనగా కారణమును రెండును ఆ తల్లి స్వరూపాలే అని అర్థం. సారాంశము అంటే కార్యము కారణము, ఏదైతే కార్యముందో కారణముందో ఆ రెండు కూడా అమ్మవారే. ఇప్పుడు మనం ఒక కారణం చేత ఒక కార్యం చేస్తున్నాము. మనం చేసే కార్యం ఏదైతే ఉందో అది అమ్మవారిని మీరు బలంగా నమ్మాలి. గుర్తుపెట్టుకోండి. నేనేదో సాధిస్తున్నాను, నేనేదో ఉద్ధరిస్తున్నాను, నా అంతటి మనగాడు లేడు, అందుకే ఇది ఇలా జరుగుతుంది అనుకుంటే తప్పు. నువ్వు ఒక పని చేస్తున్నావు, అది విజయవంతం అవుతుంది అంటే ఆ విజయం వెనకాతల కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. ఒక సినిమా తీసాము, ఒక సినిమాలో ఆ సినిమా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి వర్క్ దొరుకుతుంది, లేనట్లయితే సినిమా తర్వాత కూడా చాలామందికి దాని మూలంగా కొంత డబ్బులు వస్తాయి. లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టావు, లేకపోతే ఒక రాజకీయ పార్టీ పెట్టావు, లేనట్లయితే ఏదైనా ఒక బిజినెస్ పెట్టావు, దానివల్ల 10 మందికి ఉపాధి కలుగుతుంది అంటే మనం ఏదో నా అంత గొప్పవాడు లేడు నేను పెట్టాడని కాదు. ఆ 10 మందికి ఉపాధి కలగడానికి నీ బుర్రలో ఒక ఆలోచన క్రియేట్ చేశాడు భగవంతుడు. ఆ ఆలోచనే వాళ్ళని అలా బతికించేలా చేస్తూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వ్యాపిని తర్వాత నామం మొత్తం వ్యాపించింది అమ్మవారు, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది అమ్మవారు. వ్యాపిని అన్నీ కూడా పర్టికులర్గా నామాలు కొన్ని మనం నిజం తెలుసుకోవడానికి, మనం విశ్వశక్తిని, అమ్మవారి యొక్క ప్రకృతి యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి నామాలు చెప్పడం. మొత్తం వ్యాపించేసింది. విష్ణువు ఎలా అయితే వ్యాపించి ఉంటాడో అమ్మవారు మొత్తం వ్యాపించింది. అమ్మవారు కూడా అలా వ్యాపించి ఉంటేనే అన్నీ జరుగుతాయి. గుర్తుపెట్టుకుని వ్యాపించలేకుండా కొంత దూరం వరకు ఉందండి, కొంత దూరం లేదు అనుకుంటే అది అమ్మవారు అవ్వదు. గుర్తుపెట్టుకొని వ్యాపిని. దాని తర్వాత 401వ నామం వివిధాకార, నానా విధములైన ఆకారాలతో కలిగి ఉంది. అది కూడా అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. వ్యాపించి ఉంది, అన్ని రకాల ఆకారాలతో ఉంది. మీరు కాకుండా ఇంకేమున్నాయి చెప్పండి ఈ భూమి మీద? కొండలు, గుట్టలు, చెట్లు,
మనుషులు, పక్షులు, సర్పాలు అన్ని రకాలుగా ఉంది, అన్ని రకాలుగా వ్యాపించున్నది కూడా అమ్మవారి గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో అలాగ ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంది, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. వ్యాపిని వివిధాకారాల్లో కూడా నా అమ్మవారే. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ప్రతిదీ ఇది అమ్మవారి స్వరూపం ఇలా ఉంది. అది ఒక గ్లాస్ తీసుకున్నా అది అమ్మవారు, తాగే వాటర్ వేసుకునే గ్లాస్ కూడా ఎందుకు, ఆ గ్లాస్ రూపంలో అలా మోల్డే అక్కడ ఆ శక్తి ఉంది కాబట్టి నువ్వు నీళ్ళు తాగగలుగుతున్నావు. ఒక గాలి రూపంలో ఉంది, అందుకే నీకు ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు, వదలగలుగుతున్నావు, నువ్వు బ్రతికున్నావు ఇంకా. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. వివిధాకారాలు అది కూడా ఒక ఆకారమే. విద్య స్వరూపిణి అంటే విద్యకి ఆ యొక్క అంటే ఆ విద్యాస్వరూపిణి ఎవరో కాదయ్యా అమ్మవారే అని చెప్పడం. నీకు విద్య వస్తుంది, ఒక ఫలానా నేర్చుకున్నావు, నా ఇంటెలిజెంట్ అంటూ ఉంటాం. మన అందరూ మనుషులందరూ ఒకలాగే పుట్టారుగా, నీకెందుకు వచ్చింది 5 అంటే నువ్వు చేసుకున్న పుణ్యము. మరి కొంతమందికి ఎంత చెప్తున్నా ఎక్కదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళకి చెప్తున్నా సరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే వారికి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం లేదు అని అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.